గత 24 గంటల్లో తెలంగాణలో ఏం జరిగిందో తెలుసుకుందాం. నిన్న టీఎస్ఆర్టీసీని టీజీఎస్ఆర్టీసీగా మారుస్తూ వచ్చిన కొత్తలోగా సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే లేపింది. తెలంగాణకు ప్రతిగా అయిన కాకతీయ కళాతోరణము చార్మినార్ లేకపోవడంతో గట్టిగా అరుచుకున్న నెటిజన్లు. ఉప్పల్ నుండి నాగోల్ మధ్య ఉన్న గుంతల రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డుపైన ఉన్న బురద నీటిలో కూర్చొని నిరసన వ్యక్తం చేసిన మహిళ. మొన్న వరంగల్, నిన్న భువనగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో పవర్ కట్స్ తో ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు. ప్రభుత్వం ఇకనన్నా స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొల్లాపూర్లోని బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డికి దారుణమైన హత్యకు ప్రధాన కారణము మంత్రి జూపల్లి కృష్ణారావు అని, మరి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వమే అని కేటీఆర్ గారు అన్నారు. హత్యా రాజకీయాలు తెలంగాణకు మంచిది కాదని, మానుకోకపోతే పర్యవసానాలకి సీఎం రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలని కేటీఆర్ గారు అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేడిగడ్డ పనుల గురించి ఎల్ఎన్టీ మరియు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షను నిర్వహించారు. తెలంగాణ న్యూస్ ఇంకా తెలంగాణ విషయాల గురించి తెలుసుకోవడానికి జర ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి దోస్తులు.